మీరు యూకేకి హైయర్ స్టడీస్ కోసం వస్తున్నారా? డూ యూ ఎగ్జాక్ట్లీ నో వాట్ టు డూ ఆఫ్టర్ ల్యాండింగ్ ఇన్ ద యూకే? ఇఫ్ యూ డోంట్ నో, యూ హ్యావ్ కమ్ టు ద రైట్ ప్లేస్. ఈ వీడియోలో మీరు యూకేలో ల్యాండ్ అయిన తర్వాత ఫస్ట్ 10 డేస్లో చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని కవర్ చేశాను. సో డోంట్ మిస్ ఇట్ అండ్ వాచ్ టిల్ ద ఎండ్. Guys, welcome back to my channel. If you're seeing me for the first time, I'm Anmisha. Channel lo already 3 videos unnai. Meer avi chudakpoyinte velli check out cheyandi. And also if you haven't subscribed, go and subscribe right away. And also don't forget to ring the notification bell. Nenu ila video pettagane meeku ala notification vachestundi. So ee roju manam oka important topic gurinchi maatladbothunam, which is what to do after landing in the UK. Ante meer UK lo land avvagane immediate ga cheyalsina panlu konni untayi which are very mandatory and necessary. దాని గురించి చాలా మందికి నాలెడ్జ్ ఉండదు. లైక్ నాకు కూడా ఇనిషియల్గా వచ్చినప్పుడు నాకు కూడా తెలియదు లైక్ ఏం చేయాలి అని చెప్పేసి. సో దాని గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి BRP. సో BRP అంటే బయోమెట్రిక్ రెసిడెంట్ పర్మిట్. బేసికల్గా ఇది ఒక మన ఐడెంటిటీ కార్డ్ లాగా అనమాట. యూకేలో మన ఇండియాలో అంటే మనకి చాలా ఐడి కార్డ్స్ ఉంటాయి లైక్ ఆధార్ కార్డ్ ఎక్సెట్రా. బట్ ఇక్కడికి యూకేకి వచ్చిన తర్వాత మనకి పాస్పోర్ట్ తప్ప ఇంకొక ఐడి ప్రూఫ్ ఉండదు మనకి ఇక్కడ వ్యాలిడ్ అయ్యేది. సో దానికోసం అని చెప్పి మనకి BRP ఇస్తారు, విచ్ ఇస్ రెసిడెంట్ పర్మిట్. ఇందులోనే అన్ని డీటెయిల్స్ ఉంటాయి లైక్ మన నేమ్, మన వీసా ఎప్పటి వరకు ఉంది. ఇప్పుడు మనం స్టూడెంట్ వీసా మీద వస్తే మనం ఎన్ఆర్స్ వర్క్ చేసుకోవచ్చు, ఆర్ మీరు జాబ్ కోసం వస్తే ఎన్ఆర్స్ వర్క్ చేసుకోవచ్చు, అలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు నా BRP చూడండి. ఇప్పుడు ఇందులో నా నేమ్ ఉంది, నా వీసా ఎప్పటి వరకు వ్యాలిడ్ ఉంది, అండ్ నేను స్టూడెంట్ వీసా మీద వచ్చాను కాబట్టి నేను 20 hours per week వర్క్ చేసుకోవచ్చు. సో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో మనం యూకేకి రాగానే లైక్ మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ బేసిక్ డాక్యుమెంట్ ఏమైనా అడుగుతారు అంటే దట్ ఈస్ BRP. బికాస్ వాళ్ళకి మనము ఇక్కడ ఉండొచ్చు అనే ఒక ఎలిజిబిలిటీ వాళ్ళకి చూపించాలి అంటే BRP ఇంపార్టెంట్. అండ్ ఇది మనం వచ్చిన 10 days లోపు డెఫినెట్గా తీసుకోవాలి. బట్ నేనైతే మీకు వచ్చిన 1-2 daysలోనే తీసుకోమని సజెస్ట్ చేస్తాను. బికాస్ ఆ 1-2 daysలో కూడా మనం ఎక్కడికి వెళ్ళాలన్నా మనకు ఫియర్ ఉంటుంది. యూనో వీ డోంట్ హ్యావ్ ఎనీ ఐడి కార్డ్. పాస్పోర్ట్ ఉంది అఫ్ కోర్స్, బట్ స్టిల్ మనకు ఒక ఐడి కార్డ్ ఉంటే మనకి ఎంతైనా కొంచెం సెక్యూర్గా ఫీల్ అవుతాం. ఏం జరిగినా ఇట్ విల్ బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్. సో మీరు రాగానే ఫస్ట్ చేయాల్సిన పని వెళ్ళి BRP తీసుకోండి. అది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు కరెంట్ సర్కమ్స్టాన్సెస్లో మాట్లాడుకుంటే ఇప్పుడు కోవిడ్ కాబట్టి ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ సెల్ఫ్ ఐసోలేట్, క్వారంటైన్ రూల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మాత్రం ఈ 10 days రూల్ అప్లై అవ్వదు. వాళ్ళ 14 days క్వారంటైన్ ఆర్ సో అండ్ సో క్వారంటైన్ రూల్స్ అన్నీ అయిపోయిన తర్వాతే వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు. అండ్ ఆల్సో క్వారంటైన్లో ఉన్న వాళ్ళకి అవసరం ఉండదు ఇది, బికాస్ వాళ్ళు ఇంట్లోనే ఉంటారు కాబట్టి. ఇది ఎప్పుడైతే మనం స్టెప్ అవుట్ చేస్తామో హోమ్ నుంచి, అప్పుడు మనం బయటికి వెళ్తే ఏమైనా జరిగితే వాళ్ళు అడుగుతారు. బట్ ఇంట్లో ఉన్న రోజులు వాళ్ళు ఏం అడగరు. సో మీరు వచ్చిన తర్వాత ఇంట్లోనే ఉంటారు కాబట్టి మీరు మీ సెల్ఫ్ ఐసోలేషన్ అయిపోయిన తర్వాత తీసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇక్కడ ఏ ఫారెన్ కంట్రీకి వెళ్ళినా మనం పాస్పోర్ట్ క్యారీ చేస్తూ తిరగాలి. లైక్ ఎప్పుడైనా ట్రిప్స్కి, విజిట్స్కి అలా వెళ్తే యూజువల్గా అలాగే చేస్తాం కదా. బట్ పాస్పోర్ట్ ఎవ్రీడే క్యారీ చేయాలి. అంటే పాస్పోర్ట్ పోతే మనం మళ్ళీ ఎంబసీకి వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకొని అది మళ్ళీ వచ్చి ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ అది చాలా మెస్ అయిపోతుంది అనమాట. సో అంత స్ట్రగుల్ అవసరం లేదు. మనం ఈ చిన్న కార్డ్ తీసుకొని లైక్ వీ కెన్ ట్రావెల్ ఎనీవేర్, విచ్ ఈస్ రియలీ యూస్ఫుల్. అండ్ ఒకవేళ ఇది పోయినా కూడా మనం మళ్ళీ రిక్వెస్ట్ పెట్టుకుంటే లైక్ వెంటనే వచ్చేస్తుంది. మరి పాస్పోర్ట్ అంత స్ట్రగుల్ అయితే ఉండదు డెఫినెట్గా. సో యా, ద NI నెంబర్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. NI నెంబర్ అంటే నేషనల్ ఇన్సూరెన్స్ నెంబర్. సో దిస్ ఇస్ సేమ్ లైక్ పాన్ కార్డ్ ఇన్ ఇండియా. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ వెంటనే పార్ట్ టైం జాబ్స్లో జాయిన్ అయిపోవాలి ఇలా అని ఉంటుంది కదా. సో వాళ్ళందరూ డెఫినెట్గా NI నెంబర్కి వచ్చిన వెంటనే అప్లై చేసుకోవాలి. బికాస్ ఇక్కడ NI నెంబర్ అనేది ఏ ఎంప్లాయర్ అయినా డెఫినెట్గా అడుగుతారు. ఫర్ క్యాష్ ఇన్ హ్యాండ్ అయితే అడగకపోవచ్చు, బట్ మీరు NI నెంబర్తో మీకు పే రావాలి, మీ బ్యాంక్ అకౌంట్లో మనీ పడాలి అంటే వాళ్ళు NI నెంబర్ త్రూవే వేస్తారు. అది లేకపోతే వాళ్ళు అసలు మిమ్మల్ని హైర్ కూడా చేసుకోరు. సో మీరు పార్ట్ టైం జాబ్స్కి అప్లై చేసే ముందే NI నెంబర్ రెడీగా పెట్టుకుంటే మీ ఎంప్లాయర్ అడగగానే మీరు ప్రొవైడ్ చేయొచ్చు. సో దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. లైక్ నేను ఒక నెంబర్ ఇక్కడ డిస్ప్లే మీద ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. అపాయింట్మెంట్ బుక్ చేసుకొని వాళ్ళు పిలిచిన రోజు వెళ్ళి మనం కొన్ని బేసిక్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ అలా డాక్యుమెంట్స్ చూపిస్తే వాళ్ళు మన డాక్యుమెంట్స్ అన్నీ ఒకసారి చూసేసి ఇంటికి మెయిల్ వస్తుంది, మన NI నెంబర్ పేపర్ వస్తుంది, అందులో మన NI నెంబర్ ID ఉంటుంది. సో ఆ ID అనేది మీరు ఎక్కడికి వెళ్ళినా ఆ ID
ఇస్తే మీ ఎర్నింగ్స్ అన్నీ అందులో రికార్డ్ అయిపోయి ఉంటుంది. సో మీరు ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో మీరు ఏదైనా ట్యాక్స్ బెనిఫిట్స్ కావాలన్నా ఏదున్నా ఇట్స్ లైక్ సేమ్ లైక్ పాన్ కార్డ్ ఇన్ ఇండియా, అది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ నేను మీకోసం 2 టిప్స్ ఇస్తాను. ఫస్ట్ వచ్చేసి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ఎన్ఐ నెంబర్ అప్లై చేసుకోండి. బికాజ్ ఎన్ఐ నెంబర్ చాలా ఇంపార్టెంట్ మనం ఏ జాబ్స్కి అప్లై చేయాలన్నా, యాజ్ ఐ మెన్షన్ ఎర్లియర్. అండ్ ఇక్కడ ఎన్ఐ నెంబర్కి వెయిటింగ్ లిస్ట్ చాలా ఉంటుంది. లైక్ మీరు ఈ రోజు అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే మీకు ఒక 2 to 3 months తర్వాత ఇస్తారు. అంటే బేసికల్గా ఎందుకు అలా అంటే సెప్టెంబర్ ఇంటేక్ ఆర్ జాన్ ఇంటేక్లోనే అందరూ స్టూడెంట్స్ వస్తారు కాబట్టి చాలా మంది అప్లై చేసుకుంటారు. సో వెయిటింగ్ లిస్ట్ అనేది చాలా హ్యూజ్ ఉంటుంది. నాకు కూడా పర్సనల్గా ఇలాగే జరిగింది. నేను వచ్చిన ఫ్యూ డేస్లో నాకు తెలియలేదు ఇలా ఉంటుంది అని చెప్పి. సో నేను కొన్ని రోజులు నెగ్లెక్ట్ చేశాను. ఒక 1 month తర్వాత అప్లై చేసుకుంటే నాకు ఆల్మోస్ట్ 2 months తర్వాత అపాయింట్మెంట్ దొరికింది. అది కూడా ఎడిన్బ్రాలో కాదు, గ్లాస్గోకి వెళ్ళాలి. గ్లాస్గో ఒక 1 hour అవే ఉంటుంది ఎడిన్బ్రా నుంచి. అక్కడికి వెళ్ళి నేను డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకుని అప్పుడు నాకు ఎన్ఐ నెంబర్ వచ్చిందనమాట. బట్ మీన్ వైల్ నేను ఆల్రెడీ ఒక జాబ్కి అప్లై చేసి ఒక రీటైల్ స్టోర్లో విచ్ ఇస్ కోఆప్, అందులో అప్లై చేస్తే నాకు ఆఫర్ వచ్చింది. బట్ దేవర్ ఆస్కింగ్ మై ఎన్ఐ నెంబర్ అనమాట. కానీ నా దగ్గర అప్పుడు ఎన్ఐ నెంబర్ లేదు. యూజువల్గా ఎంప్లాయర్స్ ఎన్ఐ రిఫరెన్స్ నెంబర్ ఇస్తే ఓకే అంటారు ఇనిషియల్గా. రిఫరెన్స్ నెంబర్ అంటే బేసికల్గా మనం వెళ్ళి మన డాక్యుమెంట్స్ వెరిఫై చేసిన తర్వాత మనకి వాళ్ళు ఒక ఎన్ఐ రిఫరెన్స్ నెంబర్ అని ఇస్తారు. అది మనం ఎన్ఐ నెంబర్ వచ్చే వరకు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో అది ఇచ్చాను వాళ్ళకి. అది ఇస్తే వాళ్ళు నో వి వాంట్ ఎన్ఐ నెంబర్ అలా అన్నారు. నేను వాళ్ళని కొంచెం పర్మిషన్ అడిగా, లైక్ ఒక 2 to 3 days టైం ఇవ్వండి, ఇట్స్ కమింగ్, ఇట్స్ ఆన్ ద వే అలా అని చెప్తే దే వర్ లైక్ ఓకే, దే వర్ కన్సిడర్ ఇట్ అండ్ దే వర్ ఓకే విత్ ఇట్. దే వెయిటెడ్ అండ్ నాకు వచ్చేసింది ఎన్ఐ నెంబర్. అప్పుడు వాళ్ళని కన్సిడర్ చేశారు. బట్ అన్ని కేసెస్లో అలా ఉండదు. కొంతమంది డైరెక్ట్ రిజెక్ట్ చేసేస్తారు అండ్ కొంతమంది ఎన్ఐ రిఫరెన్స్ నెంబర్ ఉంది కదా, ఓకే ఒక 2 to 3 daysలో వచ్చేస్తుంది, దట్స్ ఫైన్ అని చెప్పి కొంతమంది తీసుకుంటారు. బట్ మీరు అలాంటి రిస్క్ చేయకండి. రాగానే వెంటనే అప్లై చేసుకోండి. మీరు ఎంత త్వరగా అప్లై చేసుకుంటే మీకు అంత త్వరగా అపాయింట్మెంట్ దొరుకుతుంది. సో సో నెక్స్ట్ టిప్ వచ్చేసి మీరు ఎప్పుడు ఎన్ఐ నెంబర్ వెబ్సైట్స్ త్రూ బుక్ చేసుకోకండి. చాలా వెబ్సైట్స్ ఉంటాయి బుక్ చేసుకోవడానికి, బట్ అస్సలు చేయకండి. బికాస్ వెబ్సైట్ త్రూ బుక్ చేసుకుంటే వాళ్ళు కొంచెం ఛార్జ్ చేస్తారు, లైక్ అరౌండ్ 35 pounds ఆర్ సంథింగ్. బట్ యాక్చువల్గా అయితే ఎన్ఐ నెంబర్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడం ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం డైరెక్ట్ కాల్ చేసి వాళ్ళ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటే. బట్ నేను కూడా అలాగే చేశాను. బట్ నాకు తెలియదు ఇనిషియల్గా. సో డైరెక్ట్గా ఈజీ ఉంటుంది కదా వెబ్సైట్ అయితే అని చెప్పి డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళిపోయి నా డీటెయిల్స్ అన్ని కొట్టి బుక్ చేసేసుకున్నాను. బట్ 35 pounds అయింది. బట్ మా ఫ్రెండ్స్ అందరూ లైక్ ఫ్రీగా కాల్ చేసి ఎన్ఐ నెంబర్ తీసుకుంటే ఐ వాజ్ లైక్ ఐ ఫెల్ట్ సో స్టూపిడ్ బికాస్ నాకు తెలీదు. ఒక 35 pounds అంటే 3,500 rupees జస్ట్ లైక్ దట్ వేస్ట్ అయిపోయాయి అని చెప్పి బాగా ఫీల్ అయ్యాను. బట్ ఐ లెర్న్డ్ ఎ లెసన్. కొంచెం రీసెర్చ్ చేయాలి ఏం చేసే ముందైనా అని. సో నా వీడియో మీకు అలా యూజ్ అవుతుందని ఐఎమ్ జస్ట్ హోపింగ్. సో మీరు నేను ఇక్కడ ఇచ్చిన నెంబర్కి మాత్రమే ఫోన్ చేసి బుక్ చేసుకోండి. ఒక 2 to 3 times మీకు వెయిటింగ్లో ఉండొచ్చు కాల్, బట్ డెఫినెట్గా కలుస్తుంది. సో మీరు దీని ద్వారానే చేయండి, వెబ్సైట్కి వెళ్ళి బుక్ చేసుకోకండి. థర్డ్ వచ్చేసి సిమ్ కార్డ్. సిమ్ కార్డ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ మనం ఇక్కడికి రాగానే ఇనీషియల్గా లైక్ ల్యాండ్ అయిన తర్వాత మనం ఏదైనా ఫోన్ కాల్ చేసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా క్యాబ్ బుక్ చేసుకోవాలన్నా, ఆర్ లేకపోతే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, దేనికైనా దే లాస్ట్ యువర్ యూకే ఫోన్ నెంబర్, ఓటీపీ రావడానికైనా దేనికైనా. సో సిమ్ కార్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో 2 ways ఉంటాయి. మీరు ఇండియా నుంచి ఒక సిమ్ కార్డ్ కొనుక్కొని రావచ్చు, ఆర్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మనకి వీసా ఆఫీస్కి వెళ్తే అక్కడ చాలా యూకే నెంబర్స్ సెల్ చేస్తూ ఉంటారు, అక్కడ కొనుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూకేకి ఫస్ట్ టైం వస్తున్నారు, మీకు ఏం నాలెడ్జ్ లేదు, మీరు కొంచెం పానిక్ స్టేజ్లో ఉన్నారు, అలా అనుకున్న వాళ్ళైతే అక్కడ కొనుక్కొని రండి. బికాస్ మీరు ఇక్కడ దిగగానే మీరు వెంటనే మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసుకోవచ్చు, మీరు కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవ్వచ్చు అండ్ మీకు కొంచెం ఆ ధైర్యం ఉంటుంది. ఫోన్ సిమ్ కార్డ్ ఆల్రెడీ ఉంటే మీతో. లేదు మీరు మేనేజ్ చేసుకోగలరు, అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే కొనేసుకుంటా నేను, ఇట్స్ ఓకే ఫైన్ అనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత కొనుక్కోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా మీకు నార్మల్గా సిమ్ కార్డ్స్ దొరికేస్తాయి. మీరు ఇక్కడ ఐడి ప్రూఫ్ అలాంటివి కూడా ఏం చూపించాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ వెళ్ళి మీ నచ్చిన కంపెనీ సెలెక్ట్ చేసేసుకొని నాకు ఈ సిమ్ కార్డ్ కావాలి అంటే ఇచ్చేస్తారు. అండ్ ఆల్సో మీరు ఇండియాలో ఉన్నప్పుడు రీసెర్చ్ చేసుకోండి, లైక్ ఎందులో ప్యాకేజెస్ బాగున్నాయి, ఇండియాకి ఏ టాక్ టైం బాగుంది అలా అని చెప్పి. సో దట్ మీకు కొంచెం మనీ సేవ్ అవుతుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్ మీరు వచ్చిన తర్వాత చేయాల్సిన వాటిలో. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్కి వచ్చేస్తే నేను ఇండియాలో తీసుకోలేదు, నేను యూకేకి వచ్చిన తర్వాత నేను కొనుక్కుందాం అనుకున్నా ఎక్కడైనా. బట్ థ్యాంక్ఫుల్లీ నాకు వచ్చిన తర్వాత నేను ఒక ప్రైవేట్ స్టూడెంట్ అకామిడేషన్లో ఉన్నా, విచ్ ఇస్ వీటా స్టూడెంట్. సో వాళ్ళు నాకు ఆల్రెడీ ఒక సిమ్ కార్డ్ ఇచ్చారనమాట, లైక్
ఫ్రెషర్ ప్యాక్ లాగా ఒక గిఫ్ట్ కార్డ్ అవన్నీ ఇచ్చి అందులో సిమ్ కార్డ్ కూడా ఉంది, అందులో గిఫ్ట్ క్యాప్ ఉండే. సో నేను అప్పటి నుంచి అదే వాడుతున్నా. దానికంటే మంచి ప్యాకేజెస్ చాలా ఉన్నాయి, బట్ నాకు మళ్ళీ ఇంకా మారాలనిపించలేదు. బట్ మీరు ఎక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా సిమ్ కార్డ్ మారాలన్నా చాలా ఈజీ. సేమ్ నెంబర్తో మనకి డిఫరెంట్ సిమ్ కార్డ్స్ తీసుకోవచ్చు. సో మీరు ఇండియాలో ఏదైనా సిమ్ కార్డ్ కొనుక్కున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. సో దాట్స్ నాట్ అ బిగ్ ప్రాబ్లమ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, రిజిస్టరింగ్ విత్ జీపీ. బేసికల్గా జీపీ అంటే జనరల్ ప్రాక్టీషనర్ అని, అంటే డాక్టర్. బేసికల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత మనము ఒక జీపీతో రిజిస్టర్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. బికాస్ మనకి ఇక్కడ మనం ఉండే పీరియడ్ అంతా మనకి ఏం జరిగినా మనం ఆ జీపీకే వెళ్ళాలి. మనకు నచ్చినట్టు ఎక్కడంటే అక్కడ వెళ్ళడానికి ఉండదు. మనం ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఇమిగ్రేషన్ హెల్త్ సర్చార్జ్ అని సర్టెన్ అమౌంట్ కట్టొస్తాం, ఆల్మోస్ట్ 60,000 ఆర్ సంథింగ్. సో అంత అమౌంట్ కడుతున్నాం కాబట్టి ఇక్కడ మనకు మెడికల్ సర్వీసెస్ అన్నీ ఫ్రీ ఉంటాయి. కాకపోతే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక జీపీతో రిజిస్టర్ అవుతే మనము వాళ్ళతో ఇంకా లైక్ ఇక్కడ ఉన్న పీరియడ్ మొత్తం అక్కడికి వెళ్ళి ఇలా సర్వీసెస్ మనం తీసుకోవచ్చు. యూజువల్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇనిషియల్ డేస్లో ఎవరు రిజిస్టర్ చేసుకోరు, బట్ అది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాస్ మీకు ఇనిషియల్గా ఏమైనా ఇంజురీ అయినా లేకపోతే ఏం జరిగినా కూడా అది చాలా యూజ్ అవుతుంది. లేకపోతే మీరు ఏదైనా వేరే హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది, వాళ్ళు వెంటనే మీకు బిల్ ఇవ్వచ్చు, లైక్ కొంచెం ఛార్జ్ చేస్తారు మనీ. సో అలాంటివన్నీ ఎందుకు చెప్పండి. లైక్ వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ కూడా చాలా సింపుల్. మీరు జస్ట్ సర్చ్ చేసుకోండి, లైక్ మీకు నియరెస్ట్, మీరు ఉండే ప్లేస్కి నియరెస్ట్ ఏమి జీపీస్ ఉన్నాయి, మీరు ఎందులో కంఫర్టబుల్, లైక్ మీరు ఎందులో ఉండాలనుకుంటున్నారో అలా అన్నీ చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి డైరెక్ట్ మీరు రిజిస్టర్ చేసేసుకుంటే అది చాలా ఈజీ ప్రాసెస్. సో నేను కూడా వచ్చిన ఒక 10-15 డేస్ లైక్ బాగా నెగ్లెక్ట్ చేశాను. నాకు తెలీదు అంత ఇంపార్టెంట్ జీపీతో రిజిస్టర్ చేసుకోవాలి అని చెప్పి. సో వచ్చిన ఒక 7th డే ఆర్ 8th డే నాకు ఇక్కడ ఒక బర్న్ అయిందనమాట ఐరన్ బాక్స్ వల్ల. సో దానికోసం అని చెప్పి నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ వాళ్ళు మేబీ మైనర్ ఇంజురీ అని వాళ్ళు నాకేం ఛార్జ్ చేయలేదు, లేకపోతే ఎందుకో తెలీదు, బట్ వాళ్ళు నాకేం ఛార్జ్ చేయలేదు. వాళ్ళు అడిగారు నువ్వు రిజిస్టర్ చేసుకున్నావా ఏదైనా జీపీతో అని చెప్పి. ఐ వాజ్ లైక్ నో అంటే వాళ్ళు నా సమ్ ఇమిగ్రేషన్ హెల్త్ సర్చార్జ్ నెంబర్ ఆర్ ఏదో అడిగారు. అప్పుడు ఇంకా వాళ్ళు కన్సిడర్ చేశారు. బట్ యూజువల్గా అలా మేబీ నాది మైనర్ అని అలా కన్సిడర్ చేసి ఉండొచ్చు. బట్ ఏదైనా లైక్ మేజర్ ఇన్సిడెంట్ ఏమైనా జరిగితే వాళ్ళు డెఫినెట్గా మన దగ్గర నుంచి మనీ తీసుకుంటారు. సో అలా చేయకండి, మీరు వెంటనే వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి. ఏమైనా జరగవచ్చు ఎప్పుడైనా. సో అలాంటి రిస్క్ మనం తీసుకోకూడదు. తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కార్డ్స్ లైక్ బస్ కార్డ్, రైల్ కార్డ్ ఎక్సెట్రా. తీసుకోవాల్సింది బస్ కార్డ్ ఆర్ రైల్ కార్డ్ ఆర్ వాట్ ఎవర్. మా దగ్గర ఎడిన్బ్రాలో అయితే ఒకటే కంపెనీ ఉంటుంది, విచ్ ఇస్ లోథియన్ బస్సెస్. సో సిటీ మొత్తం ఒకటే టైప్ ఆఫ్ బస్సెస్ తిరుగుతాయి. అందుకని మాకు రీడా కార్డ్ అని ఉంటుంది. ఈ రీడా కార్డ్ అన్నిటికీ అప్లై అయిపోతుంది. సో ఇక్కడ చూస్తే మేము ట్రామ్స్ ఎక్కొచ్చు, బస్సెస్ ఎక్కొచ్చు, ఎయిర్లింక్ ఎక్కొచ్చు. సో ఈ కార్డ్తో మేము అన్నీ ఎక్కొచ్చు. సో మాకు అలా అవైలబిలిటీ ఉంది కాబట్టి ఒక్క కార్డ్ తీసుకుంటే చాలు మేము. బట్ డిఫరెంట్ సిటీస్లో ఒక్కొక్కలా ఉంటుంది యూకేలో. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాస్ట్ టైం మాంచెస్టర్ అక్కడికి వెళ్ళాను ట్రిప్ కోసం. అక్కడ చూస్తే చాలా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఏ బస్ ఎక్కాలో తెలియదు. ఒక టికెట్ తీసుకుంటే ఇంకో బస్ అది యాక్సెప్ట్ చేయట్లేరు. సో ఐఎమ్ లైక్ చాలా కన్ఫ్యూజన్ అనిపించింది. బట్ అక్కడ ఉండే వాళ్ళకైతే వాళ్ళకి అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు ఈ రూట్లో వెళ్తున్నా అంటే ఈ రూట్లో ఏ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఆ కంపెనీని తీసేసుకోవచ్చు. అండ్ ఎంత రెగ్యులర్గా మీరు వెళ్తారు అనేది కూడా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడో ఒకసారి వెళ్తారు అంటే మీరు ఎవ్రీడే పాస్ అలా తీసేసుకోవచ్చు. బట్ రెగ్యులర్గా వెళ్తారు అంటే ఇలా మంత్లీ ప్యాకేజెస్ ఇలా చూస్ చేసుకోవడం వల్ల మీరు చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు. మీరు లైక్ ఏదైనా కంపెనీ బస్ వెళ్తుంది అంటే మీరు అందులో తీసుకోవాలి అనుకుంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసేయండి ఈ ఆఫీస్ ఎక్కడుంది అని. మీకు అడ్రస్ వస్తుంది. మీరు అక్కడికి వెళ్ళి మీ విఆర్పి అవి ఇస్తే మీరు మంత్లీ ప్యాకేజ్ ఏం చేసుకోవచ్చు. మంత్లీ ప్యాకేజ్ అండ్ స్టూడెంట్ ప్యాకేజెస్ ఇవి ఉంటాయి. స్టూడెంట్స్కి కొంచెం డిస్కౌంట్ ఉంటుంది. అండ్ మంత్లీ అయితే మీరు చాలా సేవ్ చేసుకోవచ్చు కంపేర్ టు డే ప్యాకేజెస్ అండ్ డే టికెట్స్. ఎవ్రీ మంత్ మీరు రీఛార్జ్ చేసుకోవడానికి మళ్ళీ అదే బస్ కంపెనీకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ పే పాయింట్స్ అని ఒక సర్వీస్ ఉంటుంది. బేసికల్గా ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా మోస్ట్ ఆఫ్ ద సూపర్ మార్కెట్స్ ఇన్ ద యూకే హ్యావ్ దట్ సర్వీస్. సో మీరు అక్కడికి వెళ్ళి మీకు ఎంత కావాలంటే అంత రీఛార్జ్ చేసేసుకోవచ్చు ఎవ్రీ మంత్. బట్ జస్ట్ ఇలా ఏ బస్ ఎక్కినా ట్యాప్ చేసేసుకోవాలి అంతే. సో మీరు చూసుకోండి లైక్ మీరుండే సిటీలో బస్సెస్ ఎక్కువ తిరుగుతున్నాయా, ట్రామ్స్ ఎక్కువ తిరుగుతున్నాయా, దానికి ఏం కార్డ్ తీసుకోవాలి అలా అని చెప్పి మీరు చూసుకొని మీకు అవైలబుల్ ఉన్నవి మీరు తీసుకోండి. సో దీనివల్ల మీరు చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ బ్యాంక్ అకౌంట్.
వచ్చేసి ఓపెనింగ్ అ బ్యాంక్ అకౌంట్. ఇది కూడా ఇంపార్టెంటే, బికాస్ మనం ఎన్ని రోజులని మనం క్యాష్ వాడతాం ఆర్ 4x కార్డ్స్ వాడతాం చెప్పండి. అండ్ క్యాష్ అన్ని చోట్ల వాడలేము. 4x కార్డ్స్ వాడితే చాలా ఛార్జెస్ కట్ అయిపోతాయి. సో అదంతా అవసరం లేదు. వచ్చిన తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, అన్నిటికీ యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఏదైనా పార్ట్ టైం జాబ్ చేయాలన్నా వాళ్ళు మన బ్యాంక్ అకౌంట్ డెఫినెట్గా అడుగుతారు మన శాలరీ ఇవ్వడానికి. సో వీటన్నిటి కోసం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. అది కూడా చాలా ఈజీ ప్రాసెస్, పెద్దగా ఏమి ఉండదు. లైక్ మన బేసిక్ డాక్యుమెంట్స్, మన BRP, పాస్పోర్ట్ అండ్ ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఉంటుంది లైక్ మన అడ్రస్ ప్రూఫ్ అండ్ కన్ఫర్మింగ్ అవర్ స్టడీస్ అని చెప్పి, అది మన యూనివర్సిటీ ఇచ్చేస్తుంది మనకు ఆ లెటర్. మనం వెళ్ళి మేము ఇలా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాం, మాకు ఈ లెటర్స్ కావాలి అంటే వాళ్ళు డైరెక్ట్ ఇచ్చేస్తారు ఆ లెటర్స్. సో ఈ లెటర్స్ మన బేసిక్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి బ్యాంక్లో ఇచ్చేస్తే వాళ్ళు మన బ్యాంక్ అకౌంట్ విత్ ఇన్ 7 daysలో ఓపెన్ చేసేస్తారు. సో యా, అట్లా మీకు చాలా యూజ్ అవుతుంది బ్యాంక్ అకౌంట్ కూడా. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అని. ఒకవేళ యూస్ఫుల్ అయితే డోంట్ ఫర్గెట్ టు కామెంట్ బిలో. ఆల్సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఐ వుడ్ లవ్ టు ఆన్సర్ యూ ఆల్. ఆల్సో గివ్ ఎనీ సజెషన్స్ ఫర్ న్యూ వీడియో ఐడియాస్. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ తెలుగు అమ్మాయిని మీరు ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు రింగ్ ద నోటిఫికేషన్ బెల్. బాయ్, ఐల్ బి బ్యాక్ విత్ మోర్ వీడియోస్.